విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన దీక్ష చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించి నల్ల కండువాలతో దీక్ష చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబు ఆయన కుటుంబం విశాఖలో భూదోపిడీకి తెరతీశారని అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జీవీఎంసీ కౌన్సిల్ నుంచి భూ క్రమబద్దీకరణ అజెండాను తొలగించాలని డిమాండ్ చేశారు. కుటుంబం సభ్యులు విశాఖపట్నంలో ఉన్న విలువైన భూమిని దోచుకోవడానికి గీతం సంస్థ ప్రయత్నం చేస్తుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం మాకు పంపించిన ఎజెండాలు ఉంటే దాన్ని తొలగించమని ఇప్పటికే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపాం. మరి ఇవాళ కౌన్సిల్లో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారని ఆశిస్తున్నాం. విత్డ్రా చేసుకుంటే మరి కౌన్సిల్లో మరి ముందుకి ఎజెండా వెళ్తుంది. లేనప్పుడు మరి దాన్నే వారు కాదు మీ భూదోపిడీ చేస్తాం, మాకు ఓటు ఇచ్చారు కాబట్టి మా ఇష్టం, మా కార్యక్రమాన్ని మేము 1,000 కోట్ల 5,000 కోట్ల రూపాయల భూమిని మీ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దోచుకుంటామంటే ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెప్పని మరి ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మరి హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు కుటుంబం సభ్యులు విశాఖపట్నంలో ఉన్న విలువైన భూమిని దోచుకోవడానికి గీతం సంస్థ ప్రయత్నం చేస్తుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం మాకు పంపించిన ఎజెండాలు ఉంటే దాన్ని తొలగించమని ఇప్పటికే వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పంపాం. మరి ఇవాళ కౌన్సిల్లో వాళ్ళు విత్డ్రా చేసుకుంటారని ఆశిస్తున్నాం. విత్డ్రా చేసుకుంటే మరి కౌన్సిల్లో మరి ముందుకి ఎజెండా వెళ్తుంది. లేనప్పుడు మరి దాన్నే వారు కాదు మీ భూతో విశాఖ గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన దీక్ష చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నివాళి అర్పించి నల్ల కండువాలతో దీక్ష చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత గాంధీ విగ్రహం నుంచి కౌన్సిల్ సమావేశం మందిరం వరకు ర్యాలీగా వెళ్లారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాల నిరసనల మధ్య ప్రస్తుతం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. కౌన్సిల్లో 15వ అంశంగా పెట్టిన గీతం భూముల క్రమబద్దీకరణను వామపక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములకు సంబంధించి క్రమబద్దీకరణ ఆలోచనలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన దగ్గర వామపక్ష పార్టీలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆ పార్టీకి సంబంధించిన సిపిఐ నాయకత్వం మొదటి నుంచి కూడా భూముల విషయంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. మన దగ్గర లోకనాథ్ గారు ఈవేళ జరుగుతున్న పరిణామాలను ఏ విధంగా చూడాలి? శ్రీ భరత్ గారి గురించే కౌన్సిల్ సమావేశం వేశారు. ఎందుకంటే 571 జీవో జనవరి 26వ తేదీన అది అయిపోయింది, దాని డేట్ అయిపోయింది. దాన్ని దాదాపు 4 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే 31వ తేదీన ఈ సమావేశం జరిపి వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని దాంతో ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. అంటే ఖండబలం, రాజకీయ బలం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే పద్ధతిలో ఉన్నారు. దాదాపు శ్రీ భరత్ గారు అంగీకరించారు, నేను ప్రభుత్వ భూముల్ని మేము స్వాధీనం చేసుకున్నాం, 2005 నుండి ఈ భూములు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఆయన ఏం చేయాలి? ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా ఒక పేదోడు 1 సెంటు భూమి ఇచ్చేస్తే ఏం చేస్తారు? ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెడతారు. మరి శ్రీ భరత్ గారి మీద ఎందుకు పెట్టట్లేదు? అంటే శ్రీ భరత్ గారికి ఒక రకమైన న్యాయం, పేదలకు ఇంకొక న్యాయం అని మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, 571 జీవో దేనికి సంబంధించింది? రెగ్యులరైజేషన్. విశాఖపట్నం భూమిలో 1,31,000 ఎకరాల భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగింది, ఆక్రమించుకున్నారని 2 సీట్లు వేశారు. మరి ఆ భూములన్నీ ఎందుకు బయట తీయట్లేదు? ఇలాంటి శ్రీ భరత్ గారు లాంటి వాళ్ళు రకరకాల పెద్దలందరూ ఉన్నారు కాబట్టి బయట తీసే పరిస్థితి లేదు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా ఉండేవాడు జవాబుదారీతనంగా ఉండాలి. ఇక్కడే కాదు, శ్రీ భరత్ గారు రోజు రోజుకి మనకు తెలుసు తెలంగాణలో 118 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఎగ్గొట్టాడు.
అంటే ఒకవైపున ఆంధ్ర రాష్ట్రంలో భూములు కబ్జా చేసేస్తాడు, ఇంకో వైపున తెలంగాణలో కరెంటు బిల్లులు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు. తన సొంత ఆస్తుల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళ ప్రజాప్రతినిధులు, వీళ్ళ ఎంపీలు అని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి అంటే ఇంత నిర్బంధం లేకపోతే ఇన్ని ఆంక్షల మధ్య కౌన్సిల్లో అత్యంత విలువైన భూముల అంశాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముందని మీరు అనుకుంటాను? ఇది జీవీఎంసీ టైం అయిపోతుందండి. ఈ రోజే బహుశా ఆఖరి సమావేశం అవుతుందేమో తెలియదు. ఇందులో 15వ ఎజెండాగా పెట్టి ఆగమేఘాల మీద ఆమోదింప చేసుకోవడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గీతం యాజమాన్యం తరపున పార్లమెంట్ సభ్యుడు ఆయన కమిటీ అయ్యాడు. మేము 54 ఎకరాల 79 సెంట్లు చాలా ఏళ్ళుగా మా ఆక్రమణలోనే ఉందని, అంటే భూ కబ్జా చేసినట్టు ఆయనే కమిటీ అయ్యాడు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శక్తిస్తున్నా ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని సిపిఐ తరపున, సిపిఎం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం ఎంపీకి సంబంధించిన విద్యా సంస్థ భూముల ఆక్రమణకు పాల్పడింది కాబట్టి ఆ ఆక్రమణలన్నింటినీ కూడా రద్దు చేయాలని, అదే సమయంలో స్థానిక ఎంపీ మీద కేసు నమోదు చేయాలని కూడా వామపక్ష పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. స్వాతి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.